మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లెలో ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన కొనిదల లోకేష్ గారు ఈరోజు పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఉన్న అనారోగ్యంతో కాలు తొలగించబడిన మన తెలుగుదేశం పార్టీ అన్వర్ బాషాకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మేము అతనికి అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదివరలో కూడా లోకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మదనపల్లి ప్రాంతంలో గతంలో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, ఆరోగ్య పరంగా లేనటువంటి వాళ్ళని ఆదుకోవడానికి డబ్బులు సహాయం చేయడం, ఈ విధంగా ట్రైసైకిల్ దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వడం, ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో బలోపేతానికి ఆయన వంతు కృషి చాలా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళకంతా కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో బలం చేకూరుస్తున్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకోవడానికి ఆయన సహకారం ఈ నియోజకవర్గానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో గెలవడానికి ఆయన ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశారు. అటువంటి వ్యక్తి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మదనపల్లిలో ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎన్టీ రామారావు స్టాచ్యూ అనేది లేకుండా పోయింది. దానిని ఈ నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. నేను లోకేష్ గారిని కోరేదేమంటే, మదనపల్లెలో ఒక పెద్ద స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ నిమ్మనపల్లి సర్కిల్లో ఏర్పాటు చేయడానికి అందరం కలిసి మీ వంతు సహకారం కూడా అందించి ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి మీరు సహకారం అందించవలసిందిగా మేము పార్టీ కార్యకర్తల తరఫున లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేట పార్లమెంట్ మైనార్టీ అధికార ప్రతినిధి అన్వర్ బాషా గారికి ఎన్ఆర్ఐ లోకేష్ గారు ఆయనకి ఆర్థికంగా సాయం అందించడం నిజంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేమైతే ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా, అంతకుముందు రామారావు గారు సినిమాల్లో నటుడుగా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అభిమానిగా మదనపల్లి తరఫున ఆయన ఫాలోవర్గా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. మరి అటువంటి వ్యక్తి, పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఆయన కాలు బాలేక, దైవ నిర్ణయమో ఏమో తెలియదు కానీ కాలు తీసేయడం జరిగింది. అటువంటి వ్యక్తికి అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆర్థిక సాయం అందించడము ఒక శుభ పరిణామం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అటువంటి వ్యక్తిని గుర్తించి ఇంకా ముందుకు వచ్చి వారికి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కుటుంబానికి కావచ్చు ఒక తోడుగా ఉండాలని మేమైతే ఆశిస్తున్నాము. ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడా దొరకరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రామారావు గారి కాలం నుంచి ఎన్నో సేవలు అందించి, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో, పార్టీ కష్టకాలాల్లో సేవలు చేసేది వేరు కావచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి కూడా ఇట్లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి మన పార్టీ కోసం కష్టపడ్డారు, వీరికి మనం సాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఇట్లాంటి వ్యక్తులు వచ్చి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఆర్థిక సాయం అందించడం కూడా మేమైతే గర్వంగా భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నా వయసు 14 ఏళ్ళు. ఆ రోజు అన్నగారి వెంట నేను దాదాపు అనంతపురం వరకు వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో ఒడిదుడుకులు, పరిటాల రవి కేసులో, పరిటాల రవి చనిపోయినప్పుడు ఆ కేసులో నేను దాదాపు 18 రోజులు జైల్లో ఉన్నాను. ఆ తర్వాత బెయిల్లో వచ్చి, ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. అలాగా పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నేను మడమ తిప్పకుండా ధైర్యంగా ముందుకెళ్ళాను. ఎందుకంటే అన్నగారి ఆశయాలు, తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణము. మొన్న కూడా బాదుడు కార్యక్రమంలో వస్తుండే ప్రమాదవశాత్తు పడిపోయి గాయమైంది. ఆ గాయము ఇన్ఫెక్షన్గా మారి నాకు కాలు తొలగించారు. ఆ తర్వాత నేను 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను.
ఇప్పుడు నేను బయటకు వచ్చాను. వచ్చిన వెంటనే నేను లోకేష్ గారికి ఏదో చెప్పాను. చెప్తే అంటే ఆయన వెంటనే స్పందిస్తూ బ్రదర్ నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను చేశారు. అందుకోసం ఆయనకు నేను ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ, అలాగే మన తమ్ముడు రాజేష్ కూడా నాకు ఎంతో సహకరించాడు. మా అన్న ఆర్జే వెంకటేష్ అన్న కూడా మనకు సహకరించారు. కాబట్టి నా కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సీనియర్ కార్యకర్త అయినటువంటి అన్వర్ బాషా గారు ఇలా ఆయనకి కాళ్ళు బాగాలేదు, సో ఆయన కొద్దిగా అనారోగ్యం ఉంది, సో మనం ఏదైనా సపోర్ట్ చేయగలమా అనేసి నన్ను అడగంగానే ఆర్జే వెంకటేష్ గారు కానీ మా ఫ్రెండ్స్ నవీను, రాజేష్ అండ్ నాని వీళ్ళు చెప్పంగానే డెఫినెట్గా ఆయన సీనియర్ కార్యకర్త మన చేతన ఏదో చేద్దాము అనేసి మనము ఈ ఏదో వృత్తభక్తిగా ఏదో చిన్న సాయం అనేది మనము చేస్తాము. అలాగే ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము, ఆయన అవైలబిలిటీ లేదు, ఆయన కూడా రావాల్సిందే, మిస్ అయ్యారు ఈరోజు. సో థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి కార్యకర్తల్ని ఏదన్నా ఉన్నా కూడా, సో నా దృష్టికి ఏదన్నా వచ్చినా కూడా, సో నేను మా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఎస్ కానీ టీడీపీ కోర్ పీపుల్ కానీ ఒకసారి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు కార్యకర్తలు చాలా ఈ ఎన్నికలైన తర్వాత కూడా ప్రజా దర్బారు పెట్టి చాలా ఆదుకుంటున్నారు. సో అలాగే మా దృష్టికి ఏదన్నా వచ్చినా కూడా సో లోకేష్ గారి దగ్గర పంపడం కానీ, మా చేత చేయడం కానీ ఇలాంటివన్నీ ఇంకా ముందు ఎమ్మెల్యే గారి సాయంతో ముందు ఇంకా చేసుకుంటాం. థ్యాంక్ యూ.